నమస్కారం NS న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కొత్తపల్లి రామాలయం వద్ద గల సెయింట్ జార్జ్ CBSE పాఠశాలలో 9వ తరగతి గదిలో ఉపాధ్యాయుడు ఒక విద్యార్థిని కర్రతో కొట్టగా అది మరో విద్యార్థి అయిన తన కుమారుడి కంటికి తగిలి గాయం కాగా తన కుమారుడిని గాయం తగిలిన 2 గంటల వరకు ఆసుపత్రికి తీసుకెళ్లలేదని ఒక RMP చేత చెక్ చేయించారని తాను స్కూల్కు చేరుకున్న 2 గంటల వరకు తనకు ఏ ఆసుపత్రికి తీసుకెళ్లారో కూడా చెప్పలేదని స్కూల్ యాజమాన్యం ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం సమంజసం కాదని గతంలో కూడా తాను కంప్లైంట్ చేసినప్పుడు మీరు ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి, మీరు సీఎం దగ్గరికి వెళ్ళినా భయపడేదే లేదంటూ స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యపు సమాధానాలు చెప్పారని తాము కూలీనాలి చేసి లక్షల్లో ఫీజులు కట్టినా స్కూల్ యాజమాన్యాలు ఇలా ప్రవర్తిస్తే తాము ఎవరికి చెప్పుకోవాలని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఈ స్కూల్ విషయంలో MEO మాట్లాడుతూ ఇటు స్కూల్కు ఇంటర్నేషనల్ పర్మిషన్ లేదని ఒకసారి, ఉందని ఒకసారి పొంతన లేని సమాధానాలు చెప్పడం కొసమెరుపు. చెప్పండి సార్, మీ పేరేంటిది, అసలు ఏం జరిగింది ఇక్కడ, మీ సమస్య ఏంటి? నా పేరు పోలోజు నాగశేఖర్ సార్. మా అబ్బాయి ఇక్కడ 9th క్లాస్ CBSE చదువుతున్నారు సార్. ఈరోజు మధ్యాహ్నం నాకు కాల్ వచ్చింది సార్ స్కూల్ నుంచి, మీ అబ్బాయిని కొట్టాము అని వచ్చింది సార్. ఎవరు చెప్పారు కొట్టామని? ఎవరు చెప్పారు కొట్టామని? ఒక తిరుపతి PT సార్ నుంచి కాల్ వచ్చింది సార్. రెస్పాన్సిబిలిటీ పర్సన్ నుంచి, ఒక ప్రిన్సిపల్ కానీ ఒక వీళ్ళ నుంచి రాలేదు సార్. మామూలుగా అక్కడ పనిచేసే PT ద్వారా నాకు చెప్పారు. నేను వచ్చి మా మిత్ర బృందంతో వచ్చి ఇక్కడ ఏం సార్ మా అబ్బాయి అంటే దాచారు. ఒక 3 గంటల సేపు 2 గంటలకు వచ్చి 5 గంటల దాకా సతాయించారు. హాస్పిటల్ పోయాడు, ఇటని అడిగారు. సో మనిషికి ముఖ్యమైన సెన్స్ ఆర్గాన్ కన్ను లేకపోతే మనిషి బతకలేడు. ఒక చిన్న అబ్బాయిని 13 ఏళ్ళ అబ్బాయిని కన్ను పగిలేటట్టుగా రెడ్, ఇక్కడ కొంచెం ముందుకు పెట్టండి సార్, ఎంత రెడ్గా అయింది సార్, ఇక్కడ ఎట్లా వాసింది సార్. విపరీతంగా కొట్టడం వల్ల ఆ అబ్బాయికి కన్ను పోయే ప్రమాదం కూడా ఉంది. ఈరోజు స్కూల్ ఎడ్యుకేషన్ వారికి నా ఒక ముఖ్యమైనవి, ఇలాంటి స్కూల్స్ను ఎంటర్టైన్ చేస్తారా? విద్యార్థుల జీవితాలతో ఆడుకునేటువంటి ఇలాంటి స్కూల్ ఫీజునే ప్రాతిపాదికన చేసుకొని ఫీజుకే పనిచేసేటువంటి స్కూల్స్ దయచేసి ముఖ్యమంత్రి గారు మీ యొక్క నా మనవి, ఎందుకంటే మంచి ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయండి. రామాయణ భగవద్గీత లాంటి స్కిల్స్ డెవలప్ చేసేటువంటివి కావాలి. దయచేసి ఈ స్కూల్ మీద మీరు ఎంక్వైరీ చేయండి. నా యొక్క ముఖ్యమైనవి ఎన్నోసార్లు ఇక్కడ నేను మా విద్యార్థి ప్రగతికి ఫీజు కట్టుకుంటూ లక్ష రూపాయలు, ఇలా వాళ్ళ ఒక ఫీజు చూపించండి సార్, తిరుపతి సార్ ఫీజు ఎంత ఉందో అది కూడా తీసుకున్నాం. ₹1,00,000 ఫీజు వాళ్ళు చేస్తున్నారు. ఒక్క స్పోకెన్ స్కిల్స్, ల్యాక్ ఆఫ్ స్పోకెన్ స్కిల్స్ ఉన్నాయి. వాళ్ళ ముఖ్యంగా ఆ యొక్క చదువు మీద శ్రద్ధ పెట్టకుండా ఫీజులకై పనిచేసేటువంటి ఇలాంటి స్కూల్స్ మీద మీరు ఎలాంటి సీఎం గారు చెప్తాను పదే ప్రైవేట్ స్కూల్ మీద నిఘా పెట్టండి అయ్యా, వాళ్ళు ఏం చేస్తున్నారు ఏం కాదు. ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాత్రం, ఇలాంటి బిల్డింగ్లు మాత్రమే చూసి మోసపోయేటువంటి ప్రజలారా, వెనకడ చెట్టు కింద నేర్చుకున్నాం మనం చదువు. ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇలాంటి పెద్ద బిల్డింగ్లను చూసి మోసపోకండి. మీ యొక్క పిల్లల భవిష్యత్తును నాశనం చేసుకోకండి. ఈరోజు కన్ను పోతే రెస్పాన్సిబుల్ ఎవరి? ఈరోజు నేను ఈ వార్త ఇచ్చినందుకు ఈ స్టాఫ్ అంతా, ఈ చైర్మన్ గారు కూడా నన్ను పగబెట్టేటువంటి అవకాశం ఉంటుంది. దయచేసి చైర్మన్ మన సీఎం గారు రేవంత్ రెడ్డి గారు కూడా తరచూ వార్తల్లో చెప్తా ఉన్నారు, ప్రైవేట్ స్కూళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం. దయచేసి ఇలాంటి స్కూల్స్ మీద ముఖ్యంగా మీరు యాక్షన్ తీసుకోండి. ఈరోజు కన్ను పోతే విద్యార్థి భవిష్యత్తుకు ముఖ్యంగా కన్నే ముఖ్యం. రేపు ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతాడు, కన్ను పోతే ఎలా ప్రిపేర్ అవుతాడు సార్? డిఫెన్స్ ఎగ్జామ్కి రేపు కన్నుపోతే ఎలా సెలెక్ట్ చేసుకుంటారు సార్ ఆ విద్యార్థిని? ఇలాంటి ముఖ్యంగా పేరెంట్స్కి ఎన్నో ఆశలు ఉంటాయి. కష్టమో నష్టమో రోజు కూలి చేసి 100 రూపాయలు వెనకేసుకొని లక్షల ఫీజు కడుతున్నాం సార్. ఈరోజు క్లియర్గా ఉంటాయి. దీని మీద మీరు ఎవరైనా ప్రశ్నించారా స్కూల్లో? ప్రశ్నించాను సార్. ప్రశ్నిస్తే మాకు ప్రిన్సిపాల్ గారు అందుబాటులో లేరు, చైర్మన్ గారు అందుబాటులో లేరు. దానికి మాకు సరి అయినటువంటి వివరణ మాత్రం ఇక్కడ నుంచి రావట్లేదు సార్. తప్పు చేశారు కాబట్టి వాళ్ళు తప్పించుకొని తిరుగుతున్నారు ఈరోజు. ఇది సార్ పరిస్థితి. ఇలా ఉంది. ఇప్పుడు ఇక్కడ ఎవరు ఎటువంటి సమాధానం చెప్పలేదా మీకు? ఇక్కడ ఎస్ సార్, ఎలాంటి సంబంధం లేదు, చెప్పలేదు, సరి అయిన వివరణ ఇవ్వట్లేదు. మీ అబ్బాయికి ఏం కాలేదు అంటున్నారు తప్ప మరి ఎక్కడ ఏ హాస్పిటల్ కూడా, ఇప్పుడు ఆ మిత్రుడు ఉన్నాడు మాకు, ఆ మిత్రుల ద్వారా కూడా ఏ హాస్పిటల్లో సరిగ్గా ఆ హాస్పిటల్ పేరు చెప్పలేదు. 3 గంటలు మమ్మల్ని సతాయించారు. వస్తుండు పోతుండు అనే ఉద్దేశం మీద. రేపు కన్ను పోతే ఎలాంటి పరిస్థితి? చిన్న పిల్లగాడు కన్ను తాకింది, రేపు ఇంకోటి అవుతుంది, కన్ను మొత్తం పోతుంది, ప్రాణాలు పోతే ఎవరు సార్ రెస్పాన్సిబిలిటీ? ప్రాణాలకు పోగొట్టడానికి మేము స్కూల్ తీసుకొస్తున్నాం. అసలు ఘటన ఎప్పుడు జరిగింది? ఈ ఘటన 2 గంటలకు జరిగింది సార్. 2:30
2 గంటల జరిగింది. అప్పటి నుంచి 2:30 మీరు హాస్పిటల్ కూడా వెళ్ళి చూడలేదా? మిమ్మల్ని పంపించలేదా? సరైన అడ్రస్ చెప్పలే నాకు. సరే వాళ్ళు అడ్రస్ చెప్పలే, వస్తున్నారు పోతున్నారు అని తర్జన భజన ఇక్కడే ఆపారు సార్. నాకు సరైన వివరణ వారు కూడా వచ్చారు, వాళ్ళకు కూడా సరైన వివరణ ఇవ్వలేదు. ఇక్కడ ఉన్న స్టాఫ్ ఆపారు. మీ పేరు? నా పేరు నాగశేఖర్ సార్. ఏం చదువుతున్నాడు బాబు? బాబు ఇప్పుడు 9th క్లాస్ చదువుతున్నారు సార్. ఇలాంటి ఒకసారి ఎంక్వైరీ పెట్టాను సార్. ఇలాంటి సంఘటనలు ఇక్కడ ఈ స్కూల్లో చాలా జరిగాయట. ఒకసారి వీళ్ళ 2 ఏళ్ళ ఆ యొక్క కెమెరాలు కూడా అబ్జర్వ్ చేయండి. పాత ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళు ఏంది ఏం కథ ఎట్లా ఉందో కొంచెం నిఘా పెట్టండి సార్. ఎందుకంటే ఈరోజు ఎడ్యుకేషన్ అనేది ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, సిటీలో డ్రగ్స్ కానీ ఆల్కహాల్ కానీ ఎంతో విద్యార్థులు నేటి బాలనే రేపటి బావి భారత పరులు డ్రగ్స్ లాంటి విలయతాండవం చేస్తున్నాయి. మరి ఇలాంటి వాళ్ళను ఇట్లా శిక్షించాలి, లేకపోతే మంచి మంచి మాటలు చెప్పి మంచి ఒక క్వాలిఫైడ్ టీచర్ పెట్టి సద్బుద్ధితో సౌ చెప్పాలన్నా, ఇలాంటివి కూడా మనం గవర్నమెంట్ ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది సార్. దయచేసి ఇది నా పేరెంట్కి ఇది 2 ఏళ్ల క్రితం ఇలాంటి పిల్లగాని కూడా విపరీతంగా కొట్టడం వల్ల వాళ్ళు కూడా ఇలా వచ్చి అడిగితే వాళ్ళకి ముఖ్యంగా సరైన సమాధానం లేదు. నాకు ఏసీపీ తెలుసు, నాకు డీసీపీ తెలుసు, మీ ఇష్టం, నువ్వు చెప్తే నువ్వు సీఎం దగ్గరికైనా చెప్పు, ఉంచు లేకపోతే తీసుకుపో అన్నట్టుగా మాట్లాడుతున్నాయి. ఎవరు చెప్పారు అట్లా? ఆ విధంగా ఎవరు మాట్లాడారు? ఇదివరకు నేను వచ్చినప్పుడు భార్గవ్ మాట్లాడా. నేను అబద్ధం చెప్పాను సార్. ఎవరు భార్గవ్? భార్గవ్ అంటే ప్రిన్సిపల్. ఒక 1 year క్రితం ఇట్లే మా అబ్బాయి స్టడీస్ మధ్యలే అంటే నువ్వు సీఎం చెప్పుకో, నాకేం భయం లేదు అన్నట్టుగా మాట్లాడడం జరిగింది సార్. ఓకే. నేను తీర్మార్ మల్లన్న పార్టీ స్టేట్ సెక్రటరీ, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జి తిరుపతి మాట్లాడుతున్నా నేను. అయితే ఈరోజు ఇక్కడ జరిగిన సంఘటన ఏంటంటే, మరి బాబు 9th క్లాస్ చదువుతున్నాడు. మరి బాబుకు కన్నుకు దెబ్బ తాకడం వల్ల ఏమైందంటే బాబు మొత్తం కన్ను రెడ్డిగా అయిపోయింది. అయితే గత 3 గంటల నుంచి వెళ్ళి ఆ పేరెంట్ అడిగిన సమాధానం చెప్పడం లేదు. పేరెంట్ చాలా సతాయించడం జరిగింది. మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మేము హుటాహుటికి రావడం జరిగింది. ఒక ఫీజులే కాదు ఇంపార్టెంట్, పిల్లల భవిష్యత్తు, పిల్లల్ని ఎలా చూసుకోవాలి. పేరెంట్స్ ఎంతగానో నమ్మి మీరని మీ చేతిలో పెడతా ఉన్నారు. మీరు పిల్లల్ని ఎలా చూసుకోవాలి, చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఓన్లీ ఇంపార్టెంట్ ఫీజు ఒక ఇంపార్టెంట్ కాదు కదా ఫీజులు మాత్రమే. అందుకనే ఫీజుల మీద మీరు దృష్టి పెట్టకండి, పిల్లలపైన దృష్టి పెట్టండి. పిల్లలను కొట్టే హక్కు ఏ టీచర్ కూడా లేదు. దయచేసి ఇప్పటికైనా మీరు యాజమాన్యం గమనించి పిల్లలు మార్నింగ్ అయితే ఎలా వస్తారో ఈవినింగ్ వరకు తల్లిదండ్రులకు జాగ్రత్తగా అప్పచెప్పాలి. ఓకేనా? దయచేసి మరి ఈరోజు జరిగిన సంఘటన, మరి అబ్బాయికి ఒకవేళ 9th క్లాస్ అబ్బాయి ఒకవేళ జరిగి ఒకవేళ కన్ను పోయినట్టయితే పిల్లగాని భవిష్యత్తు ఎలా ఉంటుండే, ఫ్యూచర్ ఆయన జీవితం ఎలా అయిపోతుండే, ఒకవేళ కన్ను ప్రాబ్లం అయిపోతే అతని ఆ ఎటుగాని పరిస్థితి అయిపోతుండే. దయచేసి నేను మీడియా చెప్పేది ఏంటంటే ఈ స్కూల్ పైన మీరు దృష్టి పెట్టండి. మరి ఇట్లాంటి విషయాలు ఇప్పటికి కూడా చాలా మేము విన్నాము. ఇప్పుడు మీరు తగిన ఈ స్కూల్ పైన తీసుకోవాలని నేను మరి ఒక స్టేట్ సెక్రటరీగా మరి తీర్మాన మల్లన్న పార్టీగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. పొద్దున్న మాట్లాడరా సార్? పొద్దున్న వాయిస్ అంటే మనం మాట్లాడినా కూడా ఏమంటారు సార్? అడిగి మాట్లాడండి. ఇప్పుడు పొద్దున్న దాకా అయితే మేము వాడు ఆపలేము కదా. అది మీరే చేసేది మీ ఇష్టం అది, అంటే మీ ఇష్టం సార్. మరి మేమేం చెప్పలేము అంటే మరి మేమైతే చెప్పే తీసుకుపోయిన ట్రీట్మెంట్ మేము ఏమంటాం అండి, అదే విషయం లోగొద్దని చెప్పండి. ఇప్పుడు మాకు వాటిగా క్యాజువల్గా చెప్పిందని మేము దాంట్లో ప్రొజెక్ట్ చేయలేము కదా. ప్రిన్సిపల్ సార్ ఉంటే మాట్లాడాలి. అది మాకు సంబంధం లేదండి. మీరు అడిగితే స్పందించలేదని రాయాల్సి వస్తుంది. మీరేం చెప్పకుంటే అవన్నీ దాన్ని పట్టించుకోరు కదా. ప్రిన్సిపల్ లేరు సార్, ఊరికి పోయిన సార్, అటు పోయిన సార్, ఫంక్షన్ పోయిన రాయరాదు కదా. రాస్తామా? రాయొచ్చా? మీరు ఏదైనా చెప్తే దాన్ని ప్రొజెక్ట్ చేస్తాము, లేదంటే స్పందించలేదని రాస్తాము. అట్లా మేము అనేది స్పందించకుంటే హాస్పిటల్ అదే చెప్పండి కదా. మేము తీసుకుపోయినాం, హాస్పిటల్ తీసుకుపోయినాం అని చెప్పండి. మరి మేము కాదంటలేము కదా. అదే చెప్పండి అంటున్నాం. అసలు మేము వద్దట్లేదు కదా మిమ్మల్ని. అదే విషయం చెప్పండి. మేము హాస్పిటల్ తీసుకుపోయినాం, ట్రీట్మెంట్ చేయించినాం. ఆయనకు కూడా ఎవరైతే తగిలిచ్చాడో ఆయనకు కూడా వార్నింగ్ ఇచ్చినాం, ఆయన కూడా సారీ చెప్పాడు. అది మీ వర్షన్ ఏదో. ఇప్పుడు వాళ్ళ వర్షన్ వాళ్ళు చెప్పారు. మిమ్మల్ని అడగకుండా మేము ఎత్తలేము కదా. మేము అడుగుతున్నాం మీ వర్షన్ ఏందని మిమ్మల్ని అడుగుతున్నాం. మీ వర్షన్ మీరు చెప్పండి. ఎట్లా మేము అనేది అంత కన్ను మీద కొట్టాల్సిన ఆయన కుట్టలేదు, కుట్టుకుంటే ఆటోమేటిక్గా తాకింది. అనుకో కూడా తాగింది. అది అయితే కావాలని ఎవరు చేస్తారు సార్? ఎవరు చేయరు కదా. మనిషి చచ్చిపోయినా కూడా కావాలని చేస్తారు. కన్ను పోతుంది, కన్ను వల్ల కావాలని జరగలేదు, ఆటోమేటిక్గా జరిగిందంటే కొట్టిన ఆయన ఎవరు అసలు పోయింది, కలిసిపోయింది. కలిసి ఎవరు కలిసిపోయింది? రండి.
ఇప్పుడు ఎవరైతే దెబ్బ అంటే ఆయన కొట్టిండో ఆయన మీకు కలిసిండా? ఆయనకు వీళ్ళు దాచిపెట్టారు సార్, దాచిపెట్టారు, ఓకే, తీసుకొచ్చారు. ఆయన ప్రశ్నించాలి, ఎందుకు కొట్టిందంటే ఇంకోని కొట్టదు. యాక్చువల్గా పిల్లలు ఏం చెప్తున్నారంటే బయట అబ్బాయిని ఈయననే కావాలనే కొట్టిండట. పాపం ఈ అబ్బాయి చాలా స్టెప్ సఫర్ అయినాడు. ఇమ్మీడియట్గా హాస్పిటల్ తీసుకుపోలే వీళ్ళు. ఆ వాష్రూమ్కి వచ్చి పాపం ఇవన్నీ మన కడుక్కుంటా భయంతో సార్లతో ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్కు ఇట్లా కళ్ళాడినాడు. ఇది 11-11కి సంఘటన, ఇది 11కి అయింది సంఘటన. వీళ్ళు నెగ్లెక్ట్గా చేసిర్రు. వీళ్ళు తాగలేకనే తీసుకపోలే. వాష్రూమ్ పోయి పాపం ఆ కన్ను తగిలింది, నీళ్ళు పోతుంటుంది, అసలు అది డ్యామేజ్ కాదు. పిల్లలకి ఇట్లా చూసి ఏమైందిరా అంటే నా పిల్లలు రిపోర్ట్ చేసి మొత్తం బయట అంతా. ఎందుకు సీరియస్ అయింది సార్? అది లాంగ్ టైం తర్వాత వీళ్ళు రెస్పాన్స్ అయ్యారు. ఆ కన్ను మొత్తం ఈ పార్ట్ మొత్తం ఎరగదు సార్. మీరు బ్లడ్ అంతా డ్యామేజ్ అయింది. లేదు మాస్టర్, అది బ్లడ్ మొత్తం డ్యామేజ్ అది లోపల. అబ్బాయిని హాస్పిటల్ తీసుకెళ్ళి ఎప్పుడు తీసుకుపోయారు సార్ హాస్పిటల్? తగిలినాక 15 నుంచి 20 మినిట్స్. ఘటన ఎప్పుడు జరిగింది స్కూల్లో? అంటే క్లాస్ ఏం జరిగింది సార్? నేను కింద సార్ లంచ్ తర్వాత క్లాస్ రూమ్లలో అన్ని సీసీ కెమెరాలు ఉన్నాయా సార్? చూస్తే తెలుస్తుంది కదా ఎప్పుడు జరిగింది, ఎప్పుడు హాస్పిటల్ తీసుకుపోయాడు అని తెలుస్తుంది కదా. ఇక్కడే మాకు డాక్టర్ ఉంటారు సార్, అక్కడ చూపించి ఆర్ఎంపీ ఉంటారా మీరు? తీసుకెళ్ళి సిఆర్సీ హాస్పిటల్ సార్. అది అంటే మీరు డాక్టర్ని ఎవరిని పిలిచారు? ఆర్ఎంపీ పిలిచారా లేకుంటే మీకు ఏదైనా? మాకు రెగ్యులర్ వస్తారు డాక్టర్. ఎవరు? ఒక డాక్టర్ రెగ్యులర్ వస్తారు. ఎప్పుడు అంటే విబిఎస్ ఆర్ఎంపీయా? మీ రికార్డ్స్లో ఉంటుంది కదా సార్, ఆయన ఆర్ఎంపీఆ లేకుంటే ఎంబీబీఎస్ ఏదో ఒకటి ఉంటుంది. మీ రికార్డ్ అయితే మెయింటైన్ చేస్తారు కదా కన్సల్ట్ డాక్టర్కి సంబంధించి. అయితే ఇప్పుడు మేము ఎవరు డాక్టర్ పేరు ఏం పేరు మీకు? సిఎస్ హాస్పిటల్కి తీసుకెళ్ళి ఇప్పుడు మీకు లోపలికి వచ్చి చూసిన ఆయన డాక్టర్ పేరు ఏం పేరు? శ్రీనివాస్. ఆయన ఏంటి ఎంబీబీఎస్ ఆర్ఎంపీ? నార్మల్గా నార్మల్ అంటే దానికి ఒక క్వాలిఫికేషన్ ఉంటుంది కదా. నార్మల్ అంటే ఎండియా లేకుంటే పిఎంపీ ఆర్ఎంపీ లాగా? ఆర్ఎంపీనా? వచ్చి చూసిండు, ఇమీడియట్గా కరీంనగర్ హాస్పిటల్ తీసుకెళ్ళండి అని చెప్పి కరీంనగర్ తీసుకెళ్ళి. ఓకే. సో ఫైనల్లీ మీ సైడ్ నుంచి వివరణ ఏమైతే ఇవ్వరు కదా? వివరణ ఇస్తుంది. హలో ఎంఈఓ గారు, నమస్తే. నా పేరు అదే మన కొత్తపల్లి సెయింట్ జార్జ్ స్కూల్లో ఒక బాబును కొడితే అతనికి కన్నుకు డ్యామేజ్ అయింది ఈరోజు. ఇప్పుడే అవును, మార్నింగ్. అవును, మనకి సెయింట్ జార్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ ఇది కొత్తపల్లిలో. ఇంటర్నేషనల్ స్కూల్ పర్మిషన్ ఉందా సార్ దీనికి? ఇంటర్నేషనల్ స్కూల్ పర్మిషన్ ఉందా దీనికి? అర్థం కాలేదు. సెయింట్ జార్జ్కి ఇంటర్నేషనల్ స్కూల్ పర్మిషన్ ఉందా సార్? మీరు ఇంటర్నేషనల్ స్కూల్ అంటున్నారు కదా. లేదు పెట్టారు అట్లా సెయింట్ జార్జ్ స్కూల్ అని ఉంటుంది. ఇంటర్నేషనల్ స్కూల్ అని వాళ్ళు ఎట్లా పెట్టారు, మీరు ఎట్లా చెప్తారు సార్ దానికి? సరే చెప్పండి. ఇప్పుడు ఇక్కడే ఉన్నాము, మీరు వస్తారని వెయిట్ చేస్తున్నాము. అయితే మన డిఓ గారికి ఫోన్ చేస్తే మీ నంబర్ పంపించారు. ఓకే, మీరు ఇస్తారా ఇక్కడికి? ఓకే. మీరున్నారా అనే స్కూల్ కాడ? అందరం ఉన్నాం ఇక్కడ. నాకు ఒక 15 నిమిషాలు టైం ఇస్తారా? ఓకే ఓకే, తప్పకుండా. ఓకే, రండి. థ్యాంక్ యూ. ఇంత ముందే చెప్తాను.